ఇంకో పక్క మీరు చూడండి, 2014 నుంచి 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది. అది ఎవరిపైనా సుప్రీంకోర్టులో లాయర్స్ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు. ఆ రోజు నేను ఇక్కడుండి మీ నాయకుడు అజీజ్ ఈయన్ని అప్పుడు మేయర్గా ఉన్నాడు, వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలని ఇస్తానని లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే 4% పోతాయంట. నేను అడుగుతున్నా, రేపు నువ్వు అవుతావు, ఒక ఎంపీని గెలిపిస్తారు, ఆ ఓటు ఎవరికి వేస్తావు నేను అడుగుతున్నా. ఎవరికి వేస్తాడు? బీజేపీకే కదా, ఎన్డీఏకే కదా. నేను పోతే మీకోసం పనిచేస్తా, మీ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేస్తా. మీరు చేసేది మీ స్వార్థం కోసం, మీ కేసుల మాఫీ కోసం మా ముస్లిం సోదరిమణులు ఓటేయాలా అని అడుగుతున్నా. ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేస్తున్న పార్టీతో ఈయన జతకడతాడు. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని శపథం చేస్తా ఉన్న బీజేపీ పార్టీతో ఈయన జతకడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తూ. ఒకవైపు దొంగ ప్రేమ నటిస్తూనే మరోవైపున ఎన్డీఏలోనే కొనసాగుతాను అని అంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, 600 అయినా కానీ 106 అయినా కూడా 4% రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు. ఇది మీ జగన్ మాట, ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. దీనికోసం ఎందాకైనా కూడా పోరాడుతా.